ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృప చేత మరొకసారి ప్రభు మీ ముందుకి మరి నడిపించారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ లోకము చూస్తే జ్ఞానులను వెతుకుతుంది, దేవుడు చూస్తే దీనులను వెతుకుతున్నాడు. ఇదిగో ఇద్దరు ఉన్నారు, వారిద్దరూ దేవుని మందిరానికి వెళ్ళారు. ఒక ఆయన అయితే చాలా అతిశయంగా ప్రార్థన చేస్తున్నాడు, ఒక ఆయన అయితే దీనత్వాన్ని కలిగి ఆకాశం వైపు కన్నులెత్తుటను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు మరి పాపినైన నన్ను క్షమించుమని అడుక్కుంటున్నాడు. మంచి ప్రార్థనాపరుడైన ఆ వ్యక్తిని వదిలేసి పాపినైన నన్ను క్షమించు అని ఎవరైతే దీనత్వం కలిగి ప్రార్థన చేస్తున్నారో ఆ వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా తీర్చారు. ఈ రోజున దేవుడు నన్ను చూసేది ఏంటంటే, నీలో దీనత్వం ఉందా? నీ ప్రవర్తనలో దీనత్వం ఉందా? నీ మాటలో దీనత్వం ఉందా? దేవునికి ఇష్టమైనది దీనత్వం. ఎవరు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నానని చెప్పిన దేవుడు. ఈ రోజున ఒకవేళ దీనత్వం లేకపోతే ప్రభు దగ్గర వచ్చి నేర్చుకో. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నేను దీనుడను సాత్వికుడను అని చెప్తున్నాడు. ఆయన దగ్గర దీనత్వం, ఆయన కాడి మన భుజం మీద ఎత్తుకొని నేర్చుకుందాం. అలాగున దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. దేవుడి వాక్యం మన వెనుకలో దీవించుడుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.